లాస్ట్ టెస్ట్లో టీమిండియా పోరాడి ఓడింది. జడేజా తప్ప మిగిలిన వారు చేతులెత్తేయడంతో 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా 22 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్య ఛేదనకు గాను గిల్ సేన 170 రన్స్కు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 61 పరుగులతో పోరాడడంతో ఓ దశలో టీమిండియా గెలుపు అంచుల వరకు వచ్చింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బెన్ స్టోక్స్ 3, బ్రెడన్ కార్స్ 2, క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి 2 రోజులు లార్డ్స్ పిచ్ బౌలర్లకు అనుకూలించింది. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు 5వ రోజు రెచ్చిపోయారు. టీమిండియాను 170 పరుగులకే పరిమితం చేశారు. 5వ రోజు ఆటలో తొలి గంటలోనే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఎవరూ నిలబడలేకపోయారు. దీంతో భారత్ 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జడేజా, నితీష్ రెడ్డి భారత్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. లంచ్ తర్వాత బుమ్రా సపోర్ట్తో జడేజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే బుమ్రాను స్టోక్స్ అవుట్ చేయడంతో 35 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బషీర్ బౌలింగ్లో జడేజా నుంచి స్ట్రైక్ అందుకున్న సిరాజ్ బ్యాక్ ఫుట్ తీసుకుని బంతిని డిఫెండ్ చేశాడు. కానీ బంతి అతని పక్క నుంచి వెళ్లి స్టంప్స్ను తాకగా బెయిల్ కింద పడింది. దీంతో భారత్ ఆలౌట్ అయింది.